అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. మార్పులు చేర్పుల్లో భాగంగా కొందరు సిట్టింగ్లను సైతం వైసీపీ పక్కన పెడుతోంది. కొందరి స్థానాలను మారుస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. అయితే ఈ మార్పుల్లో కొందరు సిట్టింగ్ల సీట్లు గల్లంతవుతున్నాయి. దీంతో ఇతర పార్టీల నేతలతో టచ్ లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయట. ఈ పరిణామాల్లో 25 రోజులుగా తిరువూరు నియోజకవర్గానికి దూరంగా స్వస్థలం తోట్ల వల్లూరులో ఉంటున్నారు. ఇప్పటికే వైసీపీ 3 లిస్టులు విడుదల చేయగా 4వ లిస్టుపై కసరత్తు చేస్తోంది. అయితే 4th లిస్టులో పేరు లేకపోతే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే రక్షణ నిధికి టచ్ లోకి వెళ్ళిందట తెలుగుదేశం పార్టీ. ఇక ఆయన పామరు టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణ నిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పేసినట్లు సమాచారం. తిరువూరు నుంచి 2 సార్లు విజయం సాధించిన తనకు టికెట్ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణ నిధి ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. పార్టీలోనే ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలను రక్షణ నిధి వద్దకు పంపినట్లు తెలిసింది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి మరి రాజశేఖర్ చర్చలు జరిపినప్పటికీ రక్షణ నిధి మాత్రం పార్టీలో కొనసాగేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలంటే తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని, లేదంటే మరో పార్టీ చూసుకుంటారంటూ తెగేసి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరి 4th లిస్ట్ వచ్చే వరకు ఉంటారా, ఈలోపే టీడీపీలో చేరతారనే విషయం తేలాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.